ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు వండితే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. నచ్చని వాళ్ళు వండితే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. అక్కడగా చూసుకోవాల్సింది మన పుణ్యాన్ని చూసుకోవాలి. స్వయాన్ని చూసుకోవాలి. స్వయాన్ని చూసుకుని నేనేం చేస్తే నాకు ఈ తిండొచ్చిందని అనుకుంటే ఇంకొకసారి వంకలు పెట్టాం. సో మనల్ని మనం చూసుకుని ఎంత పుణ్యం చేసుకున్నాము, ఎంత పాపం చేసుకున్నాము ఇవన్నీ చెక్ చేసుకోవాలి అనంటే ఆత్మలోకి శక్తి అవసరం. ఆ శక్తి భగవంతుడి నుంచి నిరాకారుడి నుంచి వస్తది. ఒకవేళ ఇందాక శ్లోకం చూపించినట్టు దేహదానులకు నిరాకారుణ్ణి క్యాచ్ చేయలేకపోయారు కాబట్టి భక్తి మార్గాన్ని పెట్టారు. సో భక్తి చేసేటప్పుడు ఏదైతే కుంకుమ పెడుతున్నామో, దీపాన్ని వెలిగిస్తున్నామో ఇది ఆత్మజ్యోతిని వెలిగించడానికి, అంటే బయట చేస్తూ లోపల చెయ్యాలి. అంటే సంకల్పం చేయాలి నేను ఆత్మని అని. అంటే భక్తిలో ఏమవుతుందంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. జ్ఞాన మార్గంలో ఏమైపోద్ది అంటే డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతాం. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆటోమేటిక్ గా శక్తి వచ్చేస్తుంది. శక్తి వచ్చినప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోగలుగుతాం. ఆ పసుపు కుంకుమలు వేసినప్పుడు పసుపు కుంకుమ భగవంతుడు ఉండే పరంధామానికి స్మృతి చిహ్నం అది. సో ఆయన ఉండే లోకం ఏదైతే ఆ పరంధామం అని అంటారో అది బంగారు ఎరుపు వర్ణంలో ఉంటది కాబట్టి దానికి స్మృతి చిహ్నంగా పసుపు కుంకుమ పెట్టారు. సో భగవంతుడు పరంధామంలో ఉంటారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సో ఆత్మకి తండ్రి పరమాత్మ. సో ఆత్మలన్నీ పరంధామం నుంచే వచ్చాయి. సో ఇప్పుడు పరంధామానికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైం పడుతుంది అంటే 1 సెకండ్. శివ అననీకి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. సో మనకి పరంధామానికి దూరం ఎంత? ఒక ఆలోచన. సో ఎప్పుడైతే ఆ భగవంతుని తలుచుకుంటామో ఆటోమేటిక్ గా బుద్ధిలోకి శక్తి వచ్చి బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకే భగవంతుని దివ్య బుద్ధి ప్రదాత అన్నారు. సో ఆ పూజలు చేసేటప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో లోపల ఆలోచించడం అన్నది, అది చెయ్యకపోవడం వల్ల ఏమవుతుందంటే మన పుణ్యానికి మనమే పేర్లు పెట్టుకుంటాం. మన మనసులోకి చూసుకుంటే, లోపల చూసుకుంటే మనకే తెలిసిపోతుంది. ఎన్నో మంచి పనులు చేసాం, ఎంతో పుణ్యం చేసాం, మనకి టైంకి తిండి వచ్చేస్తుంది, చేసేవాళ్ళు ఉన్నారు. సో దానికి గౌరవం ఇస్తే మల్టిప్లై అవుతుంది. వంకలు పెట్టుకుంటూ పేరు పెడితే తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మన చేసుకున్న కర్మ వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళిపోతుంది. వ్యక్తుల్ని తప్పుపట్టి వేస్ట్.